కీర్తన మాత జనని తల్లి అంటున్నారు. తరువాత స్థానం ఏమిటి అంటే అమ్మవారి యొక్క పాదజల మహిమ అన్నమాట. మీ అంతకు మీరు భావించుకోండి, మీరు అమ్మ ముందు ఒక విద్యార్థిగా కూర్చున్నట్టు. పాదములు ఓకేనండి. కథాకాలే మాతః కథయ కలితాలక్తక రసం. ఆ అమ్మవారి ఆ పాదములే చక్కగా మెత్తగా ఉన్నాయంటండి. పాద పంకజములు అంటాం కదా, అందుకని కమలములతో పోలుస్తున్నారు. అమ్మ యొక్క ఆ మెత్తటి పాదముల కంట పసుపు రాసుకొని, లత్తుక అంటే పారాని పెట్టుకున్నటువంటి పాదాలన్నమాట. ఆ పాదములను చక్కగా జలములతో కడిగి వాటిని తీర్థంగా తీసుకుని తీసుకునే విద్యార్థిని నేను ఎప్పుడు అవుతానో తల్లి, నేను ఆ పాద జలం తీసుకునే విద్యార్థిని ఎప్పుడు అవుతానో తల్లి అంటే నేను మీకు సమీపంగా ఎప్పుడు వస్తాను. అమ్మ పాదముల చెంత ఉండగలగాలి. మనం అందరం కూడా విద్యార్థిలాగా భావించుకోవాలి. విద్యార్థి అంటేనే విద్యను అర్థించుకునేవాడు, చక్కగా నేర్చుకోవాలి అనే తాపత్రయము. అమ్మ ముందర విద్యార్థులం, పిల్లలం కదండి మనందరము. అమ్మ దగ్గర అంటే అమ్మ పాదాల దగ్గర నేను కూర్చున్నాను, చక్కగా పాదాలు కడుగుతున్నాను, ఆ తీర్థం మనం తీసుకుంటున్నట్టుగా భావన చేసుకోవాలన్నమాట. విద్యార్థి భావనతో ఉండాలి. ఆ పాదజలం తీసుకుంటే ఏమవుతుందంట, ప్రకృత్యా మూకానాం అపిచ కవిత కారణతయ అంటున్నారు. ప్రకృతి సిద్ధంగానే మూగవాడు అయినప్పటికీ కూడా అతనికి కవిత కారణతయ, చక్కటి కవిత్వం చెప్పే సామర్థ్యం కలుగుతుందంట. మంచి వాక్ శక్తి కలుగుతుంది అంటున్నారు. వాక్ శుద్ధి మాటనే కదండి మనందరినీ బాగు చేసేది. 4వ లైన్లో ఏం చెప్తున్నారు, అది సామాన్యమైన పాదజలం కాదు తల్లి. ఎటువంటిది అంటే కదాధత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. వాణి అంటే సరస్వతీదేవి, ముఖ కమలం అంటే సరస్వతీదేవి యొక్క వదనము అనే పద్మంతో పోలుస్తున్నారు. మళ్ళీ ఆ వదనం అనే పద్మంలో ఉన్న తాంబూల రసం అని చెప్తున్నారు. పాదజలం ద్వారా అమ్మ యొక్క శక్తిని చూపిస్తున్నారు మనకి. మనం ఇక్కడ అమ్మ దగ్గర విద్యార్థిలాగా భావించుకోవాలి, అమ్మని అర్థించాలండి. అహంకారం వీడి నీ పాదాలే శరణు తల్లి అని అమ్మని వేడుకోవాలన్నమాట. మామూలుగా అయినా అండి చెప్తున్నాను, మీ పిల్లలు చదవకపోయినా లేదంటే మాటలు అంటే మాటల పరంగా కొంచెము పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారండి, హర్టింగ్ గా మాట్లాడుతున్నా, రెస్పెక్ట్ లేకుండా ఉన్నా, మీరు ఏం చేస్తారంటే ఈ 98 శ్లోకము 15th శ్లోకము మీ దగ్గర ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా సరే, లక్ష్మీదేవి అమ్మదైనా, సరస్వతీదేవి అమ్మదైనా, కామాక్షి అమ్మదైనా, ఎవరిదైనా ఉంటది కదండి, చక్కగా పరిశుద్ధమైన పాదజలం తీసుకొని ఉద్దరేణితో ఈ 2 శ్లోకాలు చదువుకుంటూ అమ్మ మీద అభిషేకం చేస్తూ లేదా అమ్మ పాదాలనే అభిషేకం చేస్తూ ఈ 2 శ్లోకాలు చదవండి. తర్వాత ఆ తీర్థం మీ పిల్లలకు తాగిపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి. కానీ వెంటనే జరిగిపోవండి అద్భుతాలు, టైం పడుతుంది. మీరు 1 ఇయర్ చేస్తారా, 2 ఇయర్స్ చేస్తారా, ఓపిక్గా చెయ్యాలి, కానీ ఫలితం అనేది అయితే ఉంటుంది. చక్కగా శ్లోకం చూసుకోండి, భావం కూడా చూసుకోండి. మీకు భావన రావాలి, ఒక్కొక్క లైన్ చదువుతుంటే మనసు నిలబడగలగాలి. అమ్మకు అభిషేకం చేస్తున్నప్పుడు అట్లా చెయ్యండి. మీకు ఎవరికన్నా పిల్లల విషయంగా కొంచెం సఫర్ అవుతుంటే చెప్తున్నా. మేడం ఓన్లీ చేస్తే సరిపోతుందా మేడం?